గైస్ ఇవైతే మనకి కావాల్సిన కాంపోనెంట్స్ చూడండి. హే పీపుల్, వెల్కమ్ బ్యాక్. ఇది మన ప్రాజెక్ట్. ఆల్రెడీ నేను అన్ని సర్క్యూట్ డయాగ్రామ్ కనెక్షన్స్ అని పెట్టేశాను. సో చూడండి, పవర్ సప్లై కోసం పవర్ బ్యాంక్ అండ్ ఎల్సిడి డిస్ప్లే, ఆర్డినో యూనో, I2C కనెక్ట్ చేశాను ఎల్సిడి. ఇది వచ్చేసి మనకి RFID కార్డు, అండ్ ఇది వచ్చేసి ట్యాగ్ బ్లూ కలర్, అండ్ ఇది వచ్చేసి RFID మాడ్యూల్ సెన్సార్. సో RFID కార్డులో మనకి ఏమైతే ఉంటుందో ఒకసారి చూడండి. లైట్ కింద పెట్టి చూపిస్తున్నాను. ఫ్లాష్ ఆన్ చేశాను. చూడండి, బ్లాక్ కలర్ చిప్ లాగా కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ కోడ్ చూడండి. అది ఇక్కడ ఆర్డినోకి అయితే ఇచ్చేసాను. ఇక చూడండి, కనెక్ట్ చేశాను. సో జస్ట్ నేను పంపించిన కోడ్ని కాపీ పేస్ట్ చేసుకోండి. జస్ట్ అప్లోడ్ చేయండి. నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో మీకు మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ అవుతుంది. సో ఇక్కడ అప్లోడింగ్. ఇప్పుడు వచ్చేసి మీకు ఈ కోడ్ని అప్లై చేస్తే మీకు ప్రాబ్లం రావచ్చు, యాక్సెస్ డెనైడ్ అనుకోండి. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సీరియల్ మానిటర్ ఓపెన్ చేయండి. చూడండి, సీరియల్ మానిటర్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ స్కాన్ RFID కార్డ్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం స్కాన్ చేద్దాం. ఈ కార్డు యొక్క నెంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఈ నెంబర్ అనేది స్ట్రింగ్ UID 1 అనేది ఇక్కడ ఉన్నది చూడండి. సో ఇక్కడ మనం రాసుకోవాలి, ఎందుకంటే ప్రతి ఒక్క కార్డుకి ఒక్కొక్క నెంబర్ UID అనేది ఇన్బిల్ట్ అయి ఉంటుంది. సో స్కాన్ చేయగానే మీ సీరియల్ మానిటర్లో మనకు కనిపిస్తుంది. సో చూడండి, నెక్స్ట్ దీనికి కూడా డిఫరెంట్ నెంబర్ ఉంటుంది. సో మళ్ళీ స్కాన్ చేస్తున్నాం చూడండి. స్కాన్ చేసాము. ఇక్కడ చూడండి 39/5A23B3 ఇది అనేది ఆ ట్యాగ్ యొక్క నెంబర్, ట్యాగ్ యొక్క UID. సో దాని UID అనేది UID 2లో ఇచ్చుకోవాలి. సో మీ దగ్గర ఎన్ని కార్డ్స్ ఉన్నా కానీ కార్డ్స్ నెంబర్ స్ట్రింగ్ UID 3 అలా చేసుకోవచ్చు. సో పక్క మీరైతే స్కాన్ చేసిన వాళ్ళే సీరియల్ మానిటర్లో మీకు కార్డ్ యొక్క నెంబర్, అలా ట్యాగ్ యొక్క నెంబర్ వస్తుంది. అది పక్క UID 1లో వేసుకోవాలి. సో దట్స్ ఇట్.